వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. మరో 2 హామీల అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్న సీఎం రేవంత్. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం. హైదరాబాద్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో ఇండియా శుభారంభం. ఈ తెలంగాణ న్యూస్ టుడేలో టాప్ 9 న్యూస్ చూద్దాం. మరో 2 హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రైతు భరోసాలో భాగంగా రైతుల ఖాతాల్లో ఫిబ్రవరి చివరి నాటికి నగదు వేసే బాధ్యత తమదని చెప్పారు. హైదరాబాద్ ఎల్జీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. 50,000 రూపాయలు లేకున్నా 52,000 మెజార్టీ సాధించిన సామాన్యులకు తాము టికెట్ ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దయవల్లే తాను సీఎం అయ్యానని రేవంత్ తెలిపారు. ఈ సదస్సులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు బట్టలూడదీసి కొడతామంటే కాంగ్రెస్ కార్యకర్తలు చేతులు ముడుచుకొని కూర్చోరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర చేస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ మిగలదని హెచ్చరించారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యకర్తల సదస్సులో భట్టి మాట్లాడారు. ప్రతిపక్షాన్ని గౌరవిస్తున్నామని దాన్ని చేతగానితనంగా భావించొద్దన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. కమిషన్ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, పాల్వాయి రజనీకుమారి, అమీరుల్లా ఖాన్, యాదయ్య, వై రామ్మోహన్ రావును నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటు గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీ ఖాన్ పేర్లకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దావోస్ పర్యటనకి ముందే సీఎం ఈ ఎమ్మెల్సీల పేర్లను రాజ్ భవన్ కు పంపినట్లు సమాచారం. నిన్న గవర్నర్ తో భేటీ సందర్భంగా ఎమ్మెల్సీల అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు 13 స్థానాలు వస్తాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందన్నారు. కేటీఆర్ భ్రమంలో బతకడం మానేసి వాస్తవంలోకి రావాలని ఉత్తమ్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అసలు చర్చలోనే ఉండదని అన్నారు. ఈ నెల 31 నుంచి జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి చర్చించేందుకు బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ రేపు ఉదయం 11 గంటలకు సమావేశమవుతోంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి సమావేశాలు కావడంతో కీలక బిల్లులు సహా ఇతర విషయాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఎంపీలకు కేసీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. 2050 నాటికి తెలంగాణను పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేయడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ ఆవిష్కరిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇందులో భాగంగా 55 కిలోమీటర్ల మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి బాధ్యతలను హెచ్ఎండీఏకి అప్పగించామని ప్రకటించారు. హైదరాబాద్ లో నిర్వహించిన సిఐఐ సదస్సులో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపిక వచ్చే వారం పూర్తి చేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన సన్నాహక సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 28న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లీస్ ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దోపిడీ దొంగల పార్టీలని ఆరోపించారు. బీజేపీ అగ్గిలాంటి పార్టీ అని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతూ అన్యాయంగా తమ నాయకులు, కార్యకర్తలపై కక్షగట్టి కేసులు నమోదు చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యక్తిగత కక్షతో బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తూ కేసులు పెట్టిస్తున్నారని జగిత్యాలలో అన్నారు. తెలంగాణ ప్రజల పొరపాటో గ్రహపాటో ఈ రోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కవిత అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజే ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 246 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు ఆల్అౌట్ అయింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. జడేజా, అశ్విన్ చెరో 3 వికెట్లు తీశారు. 10 వికెట్లలో 8 వికెట్లను స్పిన్నర్లే తీయడం విశేషం. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. కానీ 24 పరుగులకే రోహిత్ శర్మ తొలి వికెట్ గా వెనుదిరిగాడు. 76 పరుగులతో జైస్వాల్, 14 పరుగులతో శుభ్మన్ గిల్ క్రీజ్ లో ఉన్నారు. సిద్ధం పేరుతో వచ్చే ఎన్నికలకు వైసీపీ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో వైఎస్ షర్మిల సుడిగాలి పర్యటన చేస్తున్నారు. క్యాండిడేట్స్ ను ఖరారు చేసే పనిలో టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీ పాలిటిక్స్ కు సంబంధించి టాప్ 9 న్యూస్ చూద్దాం. ఎన్నికల సంఖారావం పూరించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఈ నెల 27న భీమిలిలో నిర్వహించే సిద్ధం సభ దీనికి వేదిక కానుంది. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ కార్యకర్తలు హాజరు కానున్నారు.
4 లక్షల మంది కార్యకర్తలు హాజరవుతారని వైసీపీ అంచనా వేస్తోంది. ఇప్పటికే క్యాడర్ కు ఆహ్వానాలు పంపింది వైసీపీ. ఈ సభకు ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు. విశాఖలోని ప్రధాన కూడళ్లలో సిద్ధం అంటూ సీఎం జగన్ ఫోటోతో కూడిన భారీ హోర్డింగ్లను పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. ఇలాంటి భారీ సభలు రాష్ట్రంలో 4 చోట్ల వైసీపీ నిర్వహించనుంది. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్లు సీఎంపై ఆరోపణలు చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలను విమర్శించారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. కాంగ్రెస్ నేతగా షర్మిల మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. యుద్ధ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధం బహిరంగ సభ ద్వారా ప్రతిపక్షాల కుట్రలు కుతంత్రాలను తిప్పికొడతామన్నారు వైవి సుబ్బారెడ్డి. షర్మిల మాటలు, ఆమె వ్యవహార శైలి చూస్తే జాలేస్తోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. షర్మిల కొత్త విషయాలేమీ చెప్పడం లేదని, చంద్రబాబు చేసిన ఆరోపణలే చేస్తున్నారన్నారు. ఏపీకి సంబంధం లేని వ్యక్తులొచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటే జనం నమ్మరన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీలో అభివృద్ధిపై దేశమంతా చర్చ జరుగుతోందన్నారు. 5 ఏళ్ల పాలన నచ్చితేనే ఓటేయమని అడిగే దమ్ము సీఎం జగన్ కి మాత్రమే ఉందన్నారు. వైసీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పిల్లలు, కుటుంబాన్ని వదులుకొని పాదయాత్ర చేశారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాజమండ్రి వచ్చిన ఆమె ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిశారు. ఉండవల్లి కుటుంబంతో తమకు సాన్నిహిత్యం ఉందని తెలిపారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని షర్మిల స్పష్టం చేశారు. సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు పళ్లంరాజు, జేడీ శీలం, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా ఉండవల్లిని కలిశారు. టికెట్ల కేటాయింపు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తును వేగవంతం చేశారు. అనంతపురం జిల్లాలో సీట్లు ఖరారు చేసేందుకు జేసీ ఫ్యామిలీని పిలిచారు. దీంతో హైదరాబాద్ వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి చంద్రబాబును కలిశారు. ఇప్పటికే తాడిపత్రి టికెట్ ను అస్మిత్ రెడ్డికి ఖరారైంది. దీపక్ రెడ్డికి రాయదుర్గం, పవన్ రెడ్డికి గుంతకల్ టికెట్ అడుగుతున్నారు జేసీ బ్రదర్స్. జనసేనతో పొత్తు నేపథ్యంలో జేసీ ఫ్యామిలీలో చర్చిస్తోంది టీడీపీ. వైసీపీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన నర్సరావుపేట ఎంపీ తన రాజీనామా లేఖను పార్టీ అధినేతకు పంపానని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశానని, దీనికి సంబంధించిన లేఖను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పంపారు. ఎంపీగా, పార్టీ సభ్యునిగా ఇన్నాళ్లు తనకు మద్దతు తెలిపిన తోటి సభ్యులు, నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ కృష్ణదేవరాయలు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ కార్యక్రమాల దూకుడు పెంచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తాజాగా మంగళగిరి పార్టీ ఆఫీసులో తూర్పుగోదావరి జిల్లా క్రైస్తవ మత పెద్దలతో సమావేశమయ్యారు. వారు చెప్పిన సమస్యలను శ్రద్ధగా విన్నారు. పవన్ కోసం క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ను కలిసి జనసేన సభ్యత్వాన్ని తీసుకున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ సమక్షంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీల్లో పాల్గొన్న మంత్రి మేరుగ నాగార్జున స్వల్పంగా గాయపడ్డారు. కబడ్డీ ఆడుతూ ఆయన అదుపు తప్పి కింద పడిపోయారు. ఆయన కుడి చేయి 2 వేళ్లకు గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను చీమకుర్తిలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మంత్రి వెళ్లిపోయారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా నియమితులైన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సజ్జల, అయోధ్య రామరెడ్డి, మల్లాది విష్ణు, కేసినేని నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జైపూర్లో ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ రోడ్ షో. బీహార్లో మారుతున్న రాజకీయాలు. కర్ణాటకలో కాంగ్రెస్ కు ఊహించని షాక్. నేషనల్ న్యూస్ లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. 75వ రిపబ్లిక్ డేకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రధాని మోదీతో కలిసి రాజస్థాన్ రాజధాని జైపూర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఇద్దరూ కలిసి ప్రపంచ ప్రఖ్యాత జంతర్ మంతర్ ను సందర్శించారు. ఆ తర్వాత అక్కడ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన టీ స్టాల్లో టీ తాగి యూపీఐతో చెల్లింపులు జరిపారు. ఆ తర్వాత ప్రఖ్యా హవా మహల్ సందర్శించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన హస్తకళల స్టాల్స్ లో కొన్ని వస్తువులను ఫ్రాన్స్ అధ్యక్షుడు కొనుగోలు చేశారు. ఆ తర్వాత జైపూర్లోని రాంబాగ్ ప్యాలెస్ హోటల్లో ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక చర్చలు జరిపి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ గెలిచిన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు రాజస్థాన్ గొప్పదనాన్ని తెలియజెప్పేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు భారత్ పర్యటన జైపూర్ నుంచి మొదలయ్యే స్కెడ్యూల్ రూపొందించారు. అంతేకాదు యూపీఐ ద్వారా చెల్లింపులు జరపడం ద్వారా భారతదేశంలో డిజిటల్ ఎకానమీ వ్యాప్తిని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఈ పర్యటన దోహదపడుతున్నది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ జంతర్ మంతర్ నుంచి హవామహల్ వరకు రోడ్ షోలో పాల్గొన్నారు. బీహార్లో రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ప్రకటించడంతో జేడీయూ అధినేత తిరిగి బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. జేడీయూ ఎమ్మెల్యేలందరినీ పాట్నాకు పిలిపించారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని నితీష్ కుమార్ ప్రకటించడం, దాన్ని ఖండిస్తూ లాలూ కుమార్తె రోహిణి ట్వీట్ చేయడం చూస్తూ ఉంటే బీహార్లో అధికార కూటమి విడిపోవడం తథ్యంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఫిబ్రవరి 4న బీహార్లోని బెట్టియాలో జరిగే ప్రధాని మోదీ సభలో సీఎం నితీష్ కుమార్ పాల్గొంటారని జేడీయూ వర్గాలు తెలిపాయి. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా కొత్త ఓటర్లతో బీజేపీ యువమోర్చా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దేశంలో 5,800 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సదస్సులో సుమారు 30 లక్షల మంది కొత్త ఓటర్లు పాల్గొన్నారు. వర్చువల్ గా ప్రధాని మోదీ వీరితో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో రూపకల్పన కోసం యువత తమ సూచనలను నమో యాప్ కు పంపించాలని ప్రధాని కోరారు. మంచి సూచనలు చేసిన వారిని తాను వ్యక్తిగతంగా కలుస్తానని మోదీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్ తిరిగి కమలం గూటికి చేరారు. షెట్టర్ ను పార్టీలోకి తిరిగి తీసుకురావడంలో మరో మాజీ సీఎం యడియూరప్ప కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ వచ్చిన షెట్టర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కాసేపటికే ఆయన ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో షెట్టర్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ తో పొత్తు ఉండదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్లో ప్రవేశించింది. అసోం నుంచి రాహుల్ యాత్ర బెంగాల్లోని కూచ్ బిహార్ కు చేరింది. రేపో ఎల్లుండి యాత్రకు సెలవు ప్రకటించారు. ఆ వెంటనే రాహుల్ ఢిల్లీకి వచ్చారు. 2021 ఏప్రిల్లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి బెంగాల్లో రాహుల్ కు స్వాగతం పలికారు. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన వీర్ గాథ 3వ ఎడిషన్లో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 2.43 లక్షల స్కూల్స్ నుంచి 1.37 కోట్ల మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. వీరి నుంచి జాతీయ స్థాయిలో 100 మందిని విజేతలుగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రత్యేక డాక్యుమెంట్ను ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో తన తరపున ప్రసంగించాల్సిందిగా విద్యార్థులను కోరారు. జడ్చర్లలో పసికందు కిడ్నాప్ కు విఫలయత్నం. అన్నమయ్య జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య. ఆత్మకూరులో విద్యార్థుల ఓటర్ అవగాహన ర్యాలీ. ఇలాంటి టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని గాంధీ చౌక్ లో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు తహసీల్దార్. ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొదిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. పెండింగ్ లో ఉన్న డిఆర్ బకాయిలు, పీఆర్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. జైపూర్ అందాలకు మైమర్చిపోయిన ఫ్రాన్స్ అధ్యక్షుడు. అయోధ్య రాముడింట కనకవర్షం. మెట్రో న్యూస్ లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. ప్రజల మత విశ్వాసానికి, న్యాయ ప్రక్రియపై వారికున్న ప్రగాఢ విశ్వాసానికి అయోధ్యలోని రామ మందిరం తార్కాణంగా నిలుస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 75వ రిపబ్లిక్ డే సందర్భంగా ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్తుకు సంబంధించి అనేక ఆందోళనలున్నప్పటికీ అదే స్థాయిలో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ రోడ్ షో సందర్భంగా అక్కడి స్ట్రీట్ వెండర్స్ సంతోషం వ్యక్తం చేశారు. రోడ్ షో సందర్భంగా మోదీ, మెక్రాన్ జైపూర్ కు చెందిన ప్రఖ్యాత సాహో చాయ్ స్టాల్ ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ప్రధానికి, విదేశీ అతిథికి చాయ్ అందించే అవకాశం లభించడం తమకు దక్కిన అదృష్టంగా స్టాల్ యజమాని సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశ పర్యటనలో భాగంగా రాజస్థాన్లోని జైపూర్లో ఉన్న అంబర్ ఫోర్ట్ ను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ సందర్శించారు. ఆయన వెంట విదేశాంగ మంత్రి జైశంకర్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి ఉన్నారు. కోట విశిష్టతను అధికారులు మెక్రాన్ కి వివరించారు. రాజస్థాన్ కళల గురించి మెక్రాన్ ప్రత్యేకంగా తెలుసుకున్నారు. కళాకారులని అభినందించారు. తనకు స్వాగతం పలికేందుకొచ్చిన విద్యార్థులను మెక్రాన్ పలకరించారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కావడం దేశంలో ప్రతి ఒక్కరికి గర్వకారణం, సంతోషదాయకమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. రాముడు ప్రవచించిన 10 సిద్ధాంతాలను ఢిల్లీలోని తమ ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రకటించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని ఛత్రసాల స్టేడియంలో నిర్వహించిన పరేడ్లో కేజ్రీవాల్ పాల్గొన్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం తర్వాత తొలి 2 రోజుల్లో 3,17,00,000 రూపాయల విరాళాలు అందాయి. అయోధ్యలో విరాళాల కోసం 10 కౌంటర్లు తెరిచారు.
బాలరాముని సందర్శించేందుకు వస్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకు అయోధ్యలో పెరుగుతోంది. మంగళవారం, బుధవారం రోజు 5 లక్షల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బి వరాలే ప్రమాణం చేశారు. సుప్రీంకోర్టులో ఆయనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టులోని న్యాయమూర్తులందరూ పాల్గొన్నారు. వరాలే చేరికతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పూర్తి స్థాయిలో అంటే 34కు చేరుకుంది.